బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్ల మీద సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. పాత నోట్ల మార్పిడికి జనానికి ఇంకో అవకాశం ఇవ్వాలని సూచించింది. గడువిస్తే తప్పేందని ప్రశ్నించింది. గడువులోపు పాత నోట్లు డిపాజిట్ చేయలేని వాళ్ళు సరైన కారణాలు చెప్తే ఇంకో అవకాశం ఇవ్వాలని చెప్పింది. అందుకు సంబంధించిన పని కూడా మొదలు పెట్టాలంది. తప్పు చేయని వాళ్ళు నష్టపోవద్దని అభిప్రాయపడిన కోర్టు తగిన కారణాలు ఉంటే పాత నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇస్తే మంచిదని కేంద్రానికి సూచించింది. దీని మీద 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని కేంద్రంతో పాటు ఆర్బీఐ కూడా చెప్పింది. మళ్ళా జూలై 18న దీని మీద సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్ల మీద సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పాత నోట్ల మార్పిడికి జనానికి ఇంకో అవకాశం ఇవ్వాలని సూచించింది. గడువిస్తే తప్పేందని ప్రశ్నించింది. గడువులోపు పాత నోట్లు డిపాజిట్ చేయలేని వాళ్ళు సరైన కారణాలు చెప్తే ఇంకో అవకాశం ఇవ్వాలని చెప్పింది. అందుకు సంబంధించిన పని కూడా మొదలు పెట్టాలంది. తప్పు చేయనోళ్లు నష్టపోవద్దని అభిప్రాయపడిన కోర్టు తగిన కారణాలుంటే పాత నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇస్తే మంచిదని కేంద్రానికి సూచించింది. దీని మీద 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని కేంద్రంతో పాటు ఆర్బీఐ కూడా చెప్పింది. మళ్ళా జూలై 18న దీని మీద సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.